ప్రైజ్ ద లార్డ్. దేవుని నామాన్ని మహిమ కలుగాక. మరొకసారి కలుసుకునే భాగ్యాన్ని దేవాదేవుడు మనకు అందించినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ, ఈ దినమందు మనం దేని గురించి ధ్యానించుకోబోతున్నామంటే, అనేక మంది విద్యార్థులకు టీచర్లు సలహాలు ఇస్తూ ఉంటారు. అదేమిటంటే, మనం ఉద్యోగాలు తెచ్చుకోవాలి అంటే, మనం జాబ్ చేయాలి అంటే మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ ముఖ్యమని. దాంట్లో ఇంకొకటి ఏమంటే, మనం ఇంగ్లీష్ బాగా మాట్లాడగలగాలి అంటే ఆ ఎన్విరాన్మెంట్లో మనం ఉంటే, మన మనసు అనేది ఎలాంటిదంటే, మనం ఎలాంటి ఎన్విరాన్మెంట్లో ఉంటే అలాంటిదే మనకు అలవాటు అవుతుంది. అది మన మనసుకు దేవుడు ఇచ్చిన తత్వం. కాబట్టి మన పెద్దలు కూడా సామెత చెప్పేవారు, 6 నెలలు వాళ్ళతో ఉంటే వాళ్ళు వీళ్ళు అవుతారు అన్నట్టుగా సామెత చెప్పేవారు. కాబట్టి మనం ఈ దినమంది ఏం చేయగలగాలి అంటే, మనం ఉన్నది పాపపు లోకంలో. మనమున్న ఈ పాపపు లోకంలో మన మనసు దేనికి అలవాటు పడుతుంది అంటే పాపానికే అలవాటు పడుతుంది. ఇప్పుడు మనం ఏం చేయగలగాలి అంటే, మన మనసుకు దేవుని ఆత్మ అనే ఒక కవచాన్ని మనం ఉంచుకోగలగాలి. ఇప్పుడు ఎలాగైతే ఒక వస్తువును నీళ్లను ఒక వస్తువులో పోస్తే ఆ నీళ్ళ షేపులోకి అది మారిపోతుంది, మన మనసు కూడా అలాంటిదే. మనం ఎక్కడ ఉంటే అలాంటి వారికి అలవాటు అయిపోతుంది. కానీ మనం మాత్రం ఆ అలవాటుని మనం దేవుని విషయంలో చూపించగలిగినట్లయితే మన మనసు ఎప్పుడు కూడా దానికే మౌల్డ్ అయి ఉంటుంది. మన మనసు అనేది ఒక మౌల్డ్ లాంటిది. దేంట్లో అయితే వేస్తామో దానిలాగా మారిపోతుంది. ఇప్పుడు సిమెంట్ని డబ్బాలో పోస్తే డబ్బా షేప్లోకి అవుతుంది, రౌండ్ గుండ్రంగా ఉన్న దాంట్లో పోస్తే గుండ్రంగా అవుతుంది. అలాగే మన మనసు కూడా. కాబట్టి మన మనసును మంచి విషయాలకు మౌల్డ్ చేసుకుందాం, దేవునికి అనుకూలంగా మౌల్డ్ చేసుకుందాం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.